హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. మామూలుగా అయితే తన క్రాస్ బెల్టే వేసుకుంటారు. ఒకసారి చూద్దామని ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టి కుట్టించుకున్న తర్వాత వాళ్ళకి ఈ చెస్ట్ అనేది జార్నిట్ అనిపిస్తూ ఉంది. నాకు వద్దక్క, నాకు క్రాస్ బెల్టే వేసి కుట్టించమని అడిగారు. దానికని ఎలా కుట్టుకోవాలో, మీ దగ్గర కూడా మీకు ఇలాంటి బ్లౌజులు ఉన్నప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో ఈ కటింగ్ చేసినప్పుడు మనము లోపల షేప్ పట్టి అనేది ఫస్టే మనం కట్ చేసేస్తాము కాబట్టి దాంతో పని లేదండి. మనకి అది అలాగే ఉంటుంది. ఈ షేప్ అనేది మనం ముందు కట్ చేసాం కాబట్టి ఆ షేప్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనము పొడవు చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ వరకు మామూలు బ్లౌజ్కి ఎలా చూసుకుంటామో అలా చూసుకొని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ చాలామంది పెద్దవాళ్ళు వేసుకోలేకున్నారండి. పిల్లలైతే అడ్జస్ట్ అవుతున్నారు. చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి బ్లౌజులు కరెక్ట్గా ఉండవండి. బ్యాక్ ఫ్రంట్ మనము ఒకే కట్టింగ్ పెడతాం కాబట్టి ఫ్రంట్ అనేది మనకు ఎక్కువ పొడవు అనేది రాదండి. అదే మనం క్రాస్ బెల్ట్ పెట్టుకున్నామనుకోండి, మనకు ఈ షేప్ అనేది ఆ పై భాగంలో పడుతుంది. కింద అనేది మనకు ఈ క్రాస్ బెల్ట్ స్టిఫ్గా అనిపిస్తుంది. క్రాస్ బెల్ట్ బ్లౌజులు వేసుకునే వాళ్ళకి ఇలా ప్రిన్సెస్ కట్ అనేది మనకు సరిపోదండి. పిల్లలంటే వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ ప్రిన్సెస్ కట్ వాళ్ళకు సరిపోతూ ఉంది. చూడండి, ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ డౌన్కి 13.5 ఇంచులు ఉంది. ఈ సైడ్ కొలత కూడా 3 ఇంచులండి. 13.5 ఇంచుల దగ్గర షోల్డర్ దగ్గర నుంచి డౌన్ చేసుకోవాలి. ఈ సైడ్ అనేది మనము ఇలా ఇప్పుకోవాలండి. నేనైతే కొంచెం ఇప్పాను. మీరు ఆ హ్యాండ్ దాకా ఇప్పుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది కట్ చేసేదానికి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మనము కరెక్ట్గా 13.5 ఇంచులకి డ్రా చేసుకున్నాము. ఈ సైడ్ కూడా మనకు 3 ఇంచులు కావాలి కాబట్టి అక్కడి నుంచి ఇలా 3 ఇంచుల దగ్గర కరెక్ట్గా డ్రా చేసుకున్నామంటే ఇప్పుడు కొంచెం 13.5 ఇంచుల దగ్గర నుంచి కింద జాయింట్కి కూడా కొంచెం పెట్టుకున్నామండి. ఇక్కడ కూడా అంతే, సైడ్ కూడా కొంచెం జాయింట్ కిందకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ సైడ్ కూడా మనకు ఫ్రంట్ సైడు మనం నెక్ అంతా కుట్టేసుకున్నాం కాబట్టి మనకు క్రాస్ బెల్ట్ జాయింట్కి ఒక్కటే కావాలి. దానికని ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టి కొంచెం కిందికి జాయింట్కి డ్రా చేసుకుంటాము. ఇప్పుడు మొత్తం దాన్ని క్రాస్గా ఇలా షేప్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లు రెండు ఇలా కలుపుతూ ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి, చూడండి సైడ్ కొంచెం తక్కువ ఇప్పాను కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అదే మనం పైకి ఇప్పేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనము డబల్ పీసు కొంచెం ఎక్స్ట్రా పెట్టి సింగిల్ పీస్ని కొంచెం ఈ సైడ్కి జరిపి కొద్దిగా వదిలేసి ఇలా మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్లో మనము కట్ చేసేటప్పుడు చాలా తక్కువ వచ్చిందండి. అందువల్లే వాళ్ళకి పైకి లాగినట్టు అనిపించింది, చెస్ట్ అనేది జారినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అదే మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ వేసామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. 11 ఇంచులు ఉందండి మొత్తం పొడవు అనేది, 11 ఇంచులు. నా దగ్గర అయితే ఈ క్లాత్ వేస్ట్గా ఉందండి, దానికని నేను ఈ పీస్ అనేది వేస్తున్నాను. బ్లౌజ్లో క్లాత్ అయితే లేదండి నా దగ్గర, దానికని వేరే క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని వేస్తున్నాను. మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము. మనం ఆల్తీ బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని మన బ్లౌజ్ని బట్టి క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాము. దీనికైతే 3.5 ఇంచులు స్టార్టింగు, లాస్ట్లో 3 ఇంచులు ఉంది. ఇలా పెట్టేసుకొని క్రాస్గా మనము షేప్ అనేది చేసేసుకోవాలి. నేను దీనికి లైనింగ్ అంతా మళ్ళీ ఎందుకులే అనేసి దీన్నే 2 పీసులుగా నేను కట్ చేస్తున్నానండి. దీని లోపల మనము కొంచెం మందంగా ఏదైనా క్లాత్ పెట్టి కట్ చేసి కుట్టేస్తే సరిపోతుంది. ఇంకొక పీస్ కావాలి కాబట్టి దీన్ని కూడా అలాగే కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దామండి. మనము లోపల క్లాత్కి కొంచెం మందంగా ఉండేందుకని ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకొని
2 పీసులు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ సైడ్ మనం కట్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ ఇప్పుకున్నారంటే మీకు కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈ క్లాత్ని మనం ఇంక జాయింట్ చేయాల్సిన పని లేదండి, ఎందుకంటే మనకు మధ్యలో జాయింట్ ఉంది కాబట్టి మధ్యలో ఇలా పెట్టేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. రెండు అలాగే కుట్టి పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసి ఇప్పుడు మామూలుగా మనం బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగేనండి. దానిపైన మడత పెట్టి ఇలా కుట్టేసామంటే మనకు బయట పీసులు కనపడకుండా ఉంటుంది. అంతేనండి. ఇంకొక సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి. పెళ్ళిళ్ళప్పుడు పిల్లలంతా చాలామంది వర్క్ వేసుకుని బ్లౌజులు కూడా ఇలాగే కుట్టించుకుంటారండి. కుట్టించుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు చెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అలా ఎక్కువైనప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ వాళ్ళకి సెట్ కాదండి. అలా కానప్పుడు ఆ శారీలు ఆ బ్లౌజులు అలాగే పెట్టేస్తూ ఉంటారు. మీకు ఎవరైనా ఇలా కుట్టించేవాళ్ళంటే కుట్టించుకోవచ్చండి, లేదా మీరైనా కుట్టుకోవచ్చు. దీనికి మనము డబల్ పీసు సింగిల్ పీసు కూడా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే చాలామంది దగ్గర ఇలాంటి బ్లౌజులు ఉన్నాయండి, ఎందుకంటే నా దగ్గర చెప్తూ ఉంటారు. నేనైతే డైలీ కస్టమర్లు అయితే నా దగ్గర కుట్టించుకునే వాళ్ళైతే నేను సరే తేండి కుట్టిస్తానని చెప్తానండి. అందరికైతే కుట్టివ్వలేము, ఎందుకంటే ఇది లేట్ అవుతుంది, దానివల్ల ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయలేమండి. ఎవరైనా మీకు ఇలా కుట్టిస్తామంటే కుట్టించుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదో చూసుకొని, నాకైతే ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి. దానికని మధ్యలో ఒక డాట్ అనేది వేసేసి ఇప్పుడు కరెక్ట్గా చూసి మనకి ఎంత లూజ్ కావాలనో అంత పెట్టి కుట్టేసుకోవడమేనండి. మీకు ఫ్రంట్ సైడు చెస్ట్ దగ్గర ఇంకా కప్పులాగా కావాలి అంటే మనము క్రాస్ బెల్ట్ మనం కట్ చేసి ఫస్ట్ కుట్టినంత కప్పు అయితే రాదండి. మామూలుగా చెస్ట్ అనేది జారకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా కుట్టేసుకోవచ్చు. లేదు మాకు కప్పు కావాలి అనుకున్నప్పుడు టైలర్ని అడిగి కప్స్ కూడా పెట్టించుకోవచ్చండి. కప్స్ పెట్టించుకున్నారంటే మీరు మామూలుగా క్రాస్ బెల్ట్ బ్లౌజ్ మనం ఫస్ట్ కట్ చేసి ఎలా కుట్టించుకుంటామో అలాగే ఉంటుంది. మీకు చెస్ట్ దగ్గర కూర్చున్నట్టు ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే అలాగ కూడా కుట్టించుకోవచ్చు. మీ టైలర్ని అడిగి అలా కుడతాము అని అంటే అలాగైనా కుట్టించుకోండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇలాంటి బ్లౌజులు చాలామంది దగ్గర అలాగే ఉన్నాయండి, ఎందుకు వేస్ట్గా పడేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. చూడండి, మనకు మామూలుగా ఇక్కడ ఫ్రంట్ సైడు ఇక్కడ కొంచెము కప్పులాగా వస్తుంది. మనం ముందే కట్ చేసాం కాబట్టి ఆ కప్పు అనేది కనపడలేదు. మీకు అలా కావాలంటే మీరు కప్స్ అనేటివి కూడా పెట్టించుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.